ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్రం తెచ్చిన 4 లేబర్ కార్డులను వెంటనే చెత్తబుట్టలో వేయాలని, లేదంటే దేశంలో ఉన్న 60 కోట్ల మంది కార్మికులు రాజకీయ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాజకీయంగా ఉన్న అధికారాన్ని ఊడగొడతామని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. అనంతరం 4 లేబర్ కోడ్ పత్రాలను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్, బిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ప్రతినిధులు అశోక్, టీయూసీఎస్ జగన్ సింగ్, ఐఎన్డీయూసీ జిల్లా అధ్యక్షుడు మునిగెల నర్సింగ్, నాయకులు షేక్ జమీర్, అమూల్, షేక్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో మోదీ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మోదీ ప్రభుత్వము కార్పొరేట్ సెక్టర్లకు ఊడిగం చేస్తూ నిన్నటి నుండి 25 తారీఖు నుండి దేశంలో 4 కోళ్లు అమలు చేస్తామని ఆయన దేశంలో ఉన్నటువంటి కార్మికులకు 55 కోట్ల మంది కార్మికులకు ద్రోహం చేయడం జరుగుతుంది. ఈరోజు మోదీ మతం పేరట రాజ్యం వెళ్తుండ్రు. మన దేశంలో ఉన్నటువంటి కార్మికుల గురించి పట్టించుకోవడం లేదు. విదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్స్కి అనుకూలంగా 4 కోళ్లు తీసుకురావడం జరిగింది. 2020లో పార్లమెంట్లో దొంగచాటున ప్రతిపక్షాలు పార్లమెంట్ నుండి బయటకు పోయిన తర్వాత ఈ 4 కోళ్లు తీసుకురావడం జరిగింది. ఈ దొంగదందా ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ కార్మిక లోకం, దేశంలో ఉన్నటువంటి కార్మిక లోకం ఈ మోదీని ఈ దొంగదందా ఎందుకు చేస్తున్నారు? ఈ దేశంలో అధికారం ఇవ్వడం దాని కొరకైనా? ఇప్పుడు మన 100 సంవత్సరాలు పోరాటం చేసి త్యాగం చేసి 44 చట్టాలు ఈ దేశంలో తీసుకొస్తే ఈరోజు వాటిని మొత్తానికి రద్దు చేసి 4 కోళ్లు తీసుకొచ్చి 4 కోళ్లలో ఈరోజు ఎటువంటి హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, అదేవిధంగా ఈ అవుట్సోర్సింగ్ని ప్రోత్సహించే విధానము, అదేవిధంగా కార్మిక వర్గానికి బోనస్ కానీ, వేతనాలు కానీ, తర్వాత సమ్మె హక్కు కానీ, ఇవి ఏవి లేకుండా ఈ యొక్క 4 చట్టాలు 4 కోళ్లు తీసుకురావడం జరిగింది. దేశవ్యాప్తంగా నిన్న 26వ తేదీ నుండి దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలన్నీ, అదేవిధంగా రైతు సంఘాలు కలిసి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మేము మోదీకి హెచ్చరిక చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ 4 కోళ్లు తీసుకురాకపోతే కార్మికులందరూ దేశంలో జైలు భరో కార్యక్రమం, పెద్ద ఎత్తున త్యాగాలతో కూడుకున్నటువంటి పోరాటం చేయడం జరుగుతుంది. ఖబర్దార్ మోదీ, వెంటనే ఈ 4 కోళ్లు తీసుకుంటావా, లేకుంటే నీ గద్దెను విడిచిపోతావా? మేము ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు, అదేవిధంగా రైతు సంఘాలు హెచ్చరిక చేయడం జరుగుతుంది. వెంటనే నాకు డిమాండ్ చేస్తూ ఏవైతే కోళ్లు ఉన్నాయో ఆ కోళ్లని చెత్తబుట్టలు పడేయమని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఒకవేళ జరగకుంటే దేశంలో ఉన్నటువంటి 60 కోట్ల మంది కార్మికులు రాజకీయంగా తీర్మానం చేసి నీ గద్దెను ఊడగొట్టడం జరుగుతుందని హెచ్చరిక చేయడం జరుగుతుంది.